రష్యా అధినేత పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ దేశంతోనైనా సత్సంబంధాలు పెట్టుకునే అధికారం భారత్కు ఉన్నాయన్నారు ఆయన. భారత సంబంధాలను ప్రపంచంలోని ఏ దేశమూ వీటో చేయజాలదని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు భారత్ ఒక సార్వభౌమాధికార దేశమన్న సంగతి యావత్ ప్రపంచం గుర్తుంచుకోవాలన్నారు. భారత్ రష్యాది చిరకాల మైత్రి అన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. భవిష్యత్తులో కూడా రెండు దేశాల మధ్య మైత్రి కొనసాగుతుందన్నారాయన. అంతేకాదు వీలైనంత ఎక్కువ దేశాలతో స్నేహ సంబంధాలు కొనసాగించాలని భారత్ నిర్ణయించుకుందన్నారు. ఇందులో భాగమే రష్యాతో భారత్ మైత్రి సంబంధాలని ఎస్ జయశంకర్ వెల్లడించారు. తాజాగా ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన లీడర్షిప్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రష్యా అధినేత పుతిన్ భారత్ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ దేశంతోనైనా సత్సంబంధాలు పెట్టుకునే అధికారం భారత్కు ఉన్నాయన్నారు ఆయన. భారత్ సంబంధాలను ప్రపంచంలోని ఏ దేశమూ వీటో చేయజాలదని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు భారత్ ఒక సార్వభౌమాధికార దేశమన్న సంగతి యావత్ ప్రపంచం గుర్తుంచుకోవాలని అన్నారు. కాగా గత 70 సంవత్సరాలుగా యావత్ ప్రపంచం అనేక ఒడిదుడుకులు చూసిందన్నారు. అనేక దేశాల మధ్య యుద్ధాలు కూడా వచ్చాయన్నారు. అయితే భారత్ రష్యా మధ్య సంబంధాలు మాత్రం 70 సంవత్సరాల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయని అన్నారు. అంతేకాదు భారత్ను ఒక నమ్మకమైన దేశంగా రష్యా భావిస్తోందని కూడా జయశంకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రస్తావనకొచ్చింది. కాగా పరోక్షంగా అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఉద్దేశిస్తూ ఎస్ జయశంకర్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. దౌత్యం అంటే ఇతరులను సంతోషపెట్టడం కాదన్నారు. ఒకవైపు స్వంత దేశ ప్రయోజనాల కోసం కృషి చేస్తూ మరోవైపు ఇతరులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడమే తన దృష్టిలో దౌత్యం అవుతుందన్నారు ఎస్ జయశంకర్. కాగా అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతాయని అన్నారు. త్వరలోనే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. అయితే భారతదేశ ప్రయోజనాలకే సదరు వాణిజ్య ఒప్పందం పెద్దపీట వేసేలా తాము చర్యలు తీసుకుంటామన్నారు. భారత్ ప్రయోజనాలను ఏ రూపంలోనూ దెబ్బతీయనిచ్చే ప్రసక్తే ఉండదన్నారు కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్. భారత్కు కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు జయశంకర్. ఒక దశలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ప్రస్తావనొచ్చింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ సైన్యంపై ఎస్ జయశంకర్ నిప్పులు చెరిగారు. పాక్ సైన్యం నిజరూపం అందరికీ తెలిసిందే అన్నారు. పాక్ ఆర్మీ గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదన్నారాయన. పాక్ సైన్యం కారణంగానే భారత్కు సమస్యలు వస్తున్నాయని అన్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన కూడా వచ్చింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత్ సత్తా తెలిసొచ్చిందన్నారు. అంతేకాదు భారత్ చైనా మధ్య సంబంధాలు ఇటీవల బలపడుతున్నాయని అన్నారు. రెండు దేశాల మధ్య గతంలో ఉన్న పొరపచ్చాలు తొలగాయన్నారు. శాంతి దిశగా భారత్ చైనా దేశాలు అడుగులు వేస్తున్నాయని అన్నారు. అంతేకాదు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తావన కూడా ఈ సమ్మిట్లో వచ్చింది. కాగా షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కొన్ని రోజుల క్రిందట మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో శరణార్థిగా ఉన్నారు. అయితే షేక్ హసీనాను తమకు అప్పగించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ కోరింది. ఈ నేపథ్యంలో భారత్లో ఉండడం ఆమె వ్యక్తిగత విషయమన్నారు కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్. ఏమైనా భారత్ ఒక సార్వభౌమాధికార దేశమని మరోసారి కుండబద్దలు కొట్టారు కేంద్ర మంత్రి ఎస్ జయశంకర్.